అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అండి. భద్రాచలం నుంచి పన్నశాల వెళ్లే మార్గంలో భద్రాచలం నుంచి 14 కిలోమీటర్లు ఉన్నటువంటి క్షేత్రం ఇది చిన్న అరుణాచలం. అంటే పెద్ద అరుణాచలంలో ఏ విధంగా అయితే అష్టదిక్పాలక సూర్యచంద్రలింగాలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా గిరిప్రదక్షిణ మార్గం ఆ విధంగా పెద్ద అరుణాచలంలో ఉన్న విధంగా ఇక్కడ కూడా చిన్న అరుణాచలంలో ఉండటం వల్ల ఈ యొక్క క్షేత్రానికి చిన్న అరుణాచలం అని పేరుగాంచింది. ఈ యొక్క క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా అయితే దేశంలో 12 శివలింగాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే రూపంలో ఇక్కడ ఒకే చోట 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉండటం జరిగింది. అంటే అక్కడ మనం కాశీలో దర్శనం చేసుకున్నాం అనుకోండి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారి కాశీ విశ్వనాథుడు అలా దర్శనమిస్తాడు. అలాగే రామేశ్వరం అలాగే ఓంకారేశ్వరం అక్కడ ఎట్లయితే ఉందో ఇక్కడ కూడా అవే లింగాలు అదే రూపంలో ఉండటం ద్వారా ఎంతో మంది భక్తులు వచ్చి సంతృప్తి పడుతున్నారు. ఇలా ఇక క్షేత్రం ఏ విధంగా అయితే అరుణాచలం ఉంటుందో ఇక్కడ కూడా అవే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అరుణాచలంలో జరిగిన కార్యక్రమాలే ఈ క్షేత్రంలో కూడా జరుగుతుంటాయి. ప్రతి భక్తుడు స్వయంగా శివలింగాలకు అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క క్షేత్రంలో ఉందన్నమాట. పంచముఖ అరుణాచలేశ్వరుడు అలాగే నవగ్రహ లింగాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఎవరూ లేకుండా భక్తుడే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఈ యొక్క క్షేత్రంలో ఉంది. ఈ యొక్క క్షేత్రంలో ఏంటంటే ప్రతిరోజు నిత్యాన్న ప్రసాదం అందజేస్తాం. పన్నశాల యాత్రికులకి 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. విశేషంగా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది. గోశాల ఉంది. అలాగే త్వరలో స్మార్త పాఠశాల కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడు అందరి దేవతలను కూడా అన్ని దేవతామూర్తులను కూడా ఇక్కడ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అలా ఈ యొక్క క్షేత్రం ఎంతో మంది భక్తులు వచ్చినటువంటి భక్తులు సంతోషంగా ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే సహస్రలింగం అనమాట. అంటే 1007 లింగాలు ఒకే లింగం మీద ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. అంటే ఒకసారి దర్శనం చేసుకున్నా ఒకసారి అభిషేకం చేసుకున్నా 1008 లింగాలు చేసినటువంటి ప్రతిఫలం లభిస్తుంది. కాశీ గాని శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి క్షేత్రాల్లో మనకి ఆ యొక్క సహస్రలింగ రూప దర్శనం మనకి కనబడుతూ ఉంటుంది. అలా సహస్రలింగాన్ని దర్శనం చేసుకుంటూ మరకత లింగము, స్ఫటిక లింగము, అలాగే పంచముఖ లింగము, అలాగే శ్రీపాదలింగం అంటే విశేషమైనటువంటి శివలింగ రూపాలన్నీ కూడా ఈ క్షేత్రంలో దర్శనం చేసుకోవాల్సిన అవకాశం ఉంది. అలాగే ఈ రోజు మహాశివరాత్రి. శివుడు ఉద్భవించిన రోజు శివముక్కోటి అయితే బ్రహ్మ విష్ణువులు ఆ యొక్క శివుణ్ణి తెలుసుకున్న రోజే మహాశివరాత్రి. ఈ రోజు బ్రహ్మ విష్ణువుల యొక్క అహంకారం పోయి మాకంటే అది కూడా ఒకడు ఉన్నాడు అని తెలుసుకున్న రోజే మహాశివరాత్రి. కాబట్టి ఈ రోజు విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఉదయం 4:30 నుంచే అభిషేకాలు మొదలయ్యాయండి. ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ప్రదోష కాలంలో స్వామివారి యొక్క అలంకరణ, అలాగే విశేషమైన ఆరతులు. ఆ తర్వాత 8 గంటల నుంచి 1 గంట వరకు లింగోద్భవ సమయం వరకు కూడా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం ఉంటుంది. 2 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. అలాగే విశేషంగా 12 గంటల నుంచి అన్నప్రసాదం అందించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషంగా అరుణగిరి రోజు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. జ్యోతి వెలిగించడం జరుగుతుంది. అలాగే బ్రహ్మసూత్రలింగాల ప్రతిష్టా కార్యక్రమం కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ఉంది. ఎంతో మంది భక్తులు ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా వాళ్ళు బ్రహ్మసూత్రలింగాన్ని వాళ్ళ పేరు మీద రాసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి వచ్చినట్లయితే అందరికీ కూడా అరుణాచలం వెళ్ళేటువంటి భాగ్యం కలుగుతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.